న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సాహసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మరలా ఒకసారి ధ్యానం చేద్దాం. కీర్తన 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదాను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు ఆసాపు ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట ఈ మాట. ఆపత్కాలమున మన జీవితంలో చాలాసార్లు ఈ కాలం కనబడతా ఉంటుంది. ఏ కాలం? ఆపత్కాలం. అంటే ఆపద సమయము జీవితంలో అనేక సార్లు వచ్చేటట్టుగా ఉంటుంది. కారణం, మనల్ని విశ్వాసంలో మరింత ముందుకు నడిపించటానికి, విశ్వాసంలో బలపరచటానికి అనేక సార్లు మనం ఆపదల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే మనం ఆపద సంభవించినప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుము, దేవుణ్ణి గూర్చి మొరపెట్టే విషయం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఆపద సమయాల్లో మొరపెడితే ఆ మొరను విని దేవుడు తిరిగి జవాబును అనుగ్రహిస్తాడు. ఆపద సమయాల్లో మొరపెట్టిన మొరకి జరిగే ఒక లాభం ఏంటి అంటే విడుదల దొరుకుతుంది, విడిపించబడటం. ఆపద సమయాల్లో కష్టమైన, బాధ అయినా, సమస్య అయినా వీటిని మనము మనుషుల దగ్గర చెప్పకూడదు. చాలాసార్లు మనుషులంగా మనము ప్రజల దగ్గర చెప్పుకుంటాం. వాళ్ళతో చెబితే నాకున్న బాధ కొంతైనా తీరుతుంది, వాళ్ళతో చెబితే నాకున్న సమస్య కొంతైనా తీరుతుంది, ఏదైనా ఆలోచన చెప్తారు, ఏదైనా నాతో మాట్లాడతారు, నన్ను ధైర్యపరుస్తారు అని చాలామంది సమస్యను పక్కింటి వాళ్ళతోనో, పొరుగింటి వాళ్ళతోనో, ఇతరులతోనో మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టు అంటే నా గురించి, అంటే ప్రార్థన చెయ్యమని దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. ఆ పిలుపును ఎంతమంది గమనిస్తూ ఉన్నారు? ఆ పిలుపు ఏడ్చి మొరపెట్టడం. కారణం ఏంటి అని అంటే, మనిషి జీవితంలో వచ్చే ఎంతటి ఆపదైనా సరే ఏడ్చి మొరపెట్టడం జరిగితే అది దేవుడు చూసి విడిపించుతాడు. ఏడ్చినప్పుడు కన్నీరు వస్తుందా? కన్నీరు వచ్చినప్పుడు దేవుడు చూస్తే దేవుడు చెలించే దేవుడు ఆయన. నేను నిన్ను విడిపించేదను. ఇది దేవుని వాగ్దానం. ఎన్నోసార్లు మనల్ని మన పరిస్థితుల్లో విడిపించుతూ వచ్చాడు. మొన్నటికి మొన్న, అంటే మొన్ననే కాదు, మార్చి నెలలో 18వ తారీఖున నేను నా కుటుంబం కారులో వెళుతూ ఉన్నాము. కారులో వెళుతూ ఉన్నప్పుడు మరి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కారు డ్యామేజ్ అయింది, కానీ మాకు మాత్రం ఏమీ కొంచెం కూడా నష్టం జరగలేదు. ఆపద సమయాల్లో దేవుడు తన బిడ్డల్ని కాపాడటానికి దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన వాగ్దానం. ఆపత్కాలమున నాకు మొరపెడితే, నన్ను గూర్చి మొరపెడితే నేను నిన్ను విడిపించదను. మమ్మల్ని విడిపించాడు ఆ యొక్క ప్రమాదం నుండి. లేకపోతే ఈరోజు మేము ఎలాగ ఉండుండేవాళ్ళం కాదు. దేవుడు గొప్ప దేవుడు. ఆ యొక్క ప్రమాదంలో నుండి మమ్మల్ని విడిపించడం కాదు,
ఇంకా ముందుకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఉండటాన్ని బట్టి ఆపద సమయాల్లో నుండి మనం బయటకొచ్చి, అనగా విడుదల పొంది, మనము దేవుని యొక్క రాజ్యంలో మరలా తిరిగి కొనసాగటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సమయంలో మనం గమనించాలి, ఫెడరిక్ నోవెన్ అనే ఒక విశ్వాసిపై ఉత్తరాఫ్రికాలో హత్యాయత్నం జరిగింది. అతని శత్రువులు అతన్ని పట్టుకోవాలని తరుముతూ ఉన్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కొండల్లో, కోనల్లో, అడవుల్లో పరుగులు తీస్తూ ఉన్నాడు ఫెడరిక్ నోవెన్. అప్పుడు తనలో ఉన్న శక్తి కాస్త అయిపోయింది. పరిగెత్తి ఏం చేయాలో తెలియటం లేదు. వెనక శత్రువులు తరుముతూ వస్తూ ఉన్నారు. ఇంతలో రోడ్డు పక్కన మనిషి పట్టేటంత ఓ చిన్న గుహ కనపడింది. వెంటనే ఆ యొక్క గుహలోనికి వెళ్ళిపోయాడు. గుహలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతని లోపల శక్తి కాస్త తగ్గిపోవడాన్ని బట్టి వెంటనే తన పరిస్థితుల్లో స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు శత్రువులు తరుముతూ ఉన్నారు. ఈయన ఆ యొక్క మనిషి పట్టేటంత గుహలోకి వెళ్ళి లోపల అలాగ పడిపోయి ఉన్నాడు. పడిపోయిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క గుహ ముఖద్వారం ఏదైతే ఉందో అది వెంటనే రంధ్రం ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క సాలీడు ఆ యొక్క తన గూడును పెట్టడం ప్రారంభించింది. మొత్తం సాలీడు దాని మీద గుహ యొక్క ముఖద్వారం దగ్గర అట్లాగా గూడు మొత్తం కట్టేసింది. ఇంతలోపల శత్రువులు తరుముతూ వచ్చారు. తరుముతూ వచ్చినప్పుడు అక్కడికి వచ్చారు, చూశారు. ఈ సాలీడు యొక్క మరి జల్లెల్లాంటి నిర్మాణం ఆ గుహకి అడ్డంగా ఉంది కనుక శత్రువులు చూసి అనుకున్నారు, ఒకవేళ మనిషి లోపలికి వెళితే సాలీడు గూడు చెదిరి ఉండాలి. కానీ సాలీడు యొక్క గూడు చెదరలేదు కనుక దీనిలోకి వెళ్ళి ఉండడు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని ప్రాణాలతో కాపాడాడు. నీ పరిస్థితుల్లో నీవు ఆపదల్లో ఉన్నావా? ప్రాణభయం వెంటాడుతూ ఉందా? శత్రువులు నిన్ను తరుముతా ఉన్నారా? ఆపద నిన్ను వెంబడిస్తూ ఉందా? నీ శత్రువులు పన్నిన పన్నాగానికి నువ్వు బలి అవుతావేమోనని భయపడుతున్నావా? ఆపద నీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉందా? భయపడకు. నిన్ను పిలిచినవాడు గొప్ప దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు. నిన్ను పిలిచినవాడు నీ కోసం ప్రేమ కలిగిన దేవుడు. శత్రువు యొక్క ఉచ్చుకు నిన్ను అప్పగించడు. ఫెడరిక్ నోవెన్ ప్రాణాలు కాపాడటానికి, శత్రువు చేతుల్లో పడకుండా ఉండటానికి ఆయన ఒక సాలీడు పురుగును వాడుకున్నాడు. సాలీడు యొక్క గూడును వాడుకున్నాడు. దేవుడున్న చోట సాలీడు గూడే మహా దుర్గంగా కనబడుతుంది. దేవుడు లేని చోట ఆ యొక్క సాలీడు గూడే మరి బలహీన పరిస్థితుల్లో ఉంటుంది. అంటే దేవుడు సాలీడు గూడునైనా ఉపయోగించి రక్షించగలుగుతాడు, లేకపోతే లోకములో ఉన్న అనేక పద్ధతుల్లో నుండి రక్షించగలుగుతాడు. ఆ దేవుడు నీకు అపాయం తలపెట్టాలని ఎప్పుడూ కూడా నిన్ను అలాగ ఆలోచించేడు. దేవుడు గొప్ప దేవుడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వసించువాడు కలవరపడడు. అవును, కదల్చబడడు. కారణం ఏంటి అని అంటే దేవుని మీద ఉన్న విశ్వాసం. కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా గడుపుతున్నాము కదా. కావున మనము ఆపద సమయాల్లో మొరపెట్టినప్పుడు ఫెడరిక్ నోవెన్ను ఎలాగా సాలిగూడుతో ఆయన తప్పించాడు మరణం నుండి, అలానే మనల్ని కూడా మన పరిస్థితుల్లో
మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు. కనుక మనము ఆపద సమయాలొచ్చినప్పుడు, మనము ఆపద సమయాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టాలి. మొర ఎప్పుడైతే పెడతామో, నేను నిన్ను విడిపించెదను. అంటే ఆయన్ని నమ్మి ప్రార్థన చేస్తే విడిపించే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు. ఆ తర్వాత నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మన జీవితం ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆయన కోరిక. కనుక దేవుడు నాకు సహాయం చేశాడు అని సాక్ష్యం చెప్పడం, కృతజ్ఞత చెల్లించటం, ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. దేవుడు ఈ మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.